మీ అందరికీ ఇప్పుడు మన శ్యామల ఆంటీ డాలర్ అమ్మ, అలాగే యాంకర్ శ్యామల ఇప్పుడు ఒక వీడియో మాట్లాడుతుంది. ఒకసారి ఆ వీడియో మాట్లాడిన తర్వాత ఎవరైనా ఒక వీడియో మాట్లాడితే ఆ పార్టీకి కొంత ప్లస్ అవ్వాలి, లేదా ఏమనన్నా ఒక ఫైర్ బ్రాండ్ కన్నా ఎదగాలి. కానీ మన శ్యామల ఆంటీ దరిద్రం ఏంటంటే ఆమె మింగించుకోవటం కోసం కావాల్సినటువంటి స్టఫ్ని ఆమె సప్లై చేస్తుంది. ఎందుకంటే ఆమెకి సబ్జెక్ట్ లేదు. ఆమె ఎవడో ఇచ్చినటువంటి స్క్రిప్టుని తీసుకొచ్చేసి టచ్అప్ పెట్టేసుకొని యాక్షన్ అనంలోనే వచ్చేసి మక్కి ఆ స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతుంది. అరే, ఈ స్క్రిప్ట్ నేను చదువుతున్నాను, కనీసం ఒకవేళ ఇదమ్మా ఇదిగో దీని మీద నువ్వు మాట్లాడాలన్నప్పుడు సార్ ఈ విషయాల్లో నేను మాట్లాడితే ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో, కనీసం దీన్ని ఇలా మాట్లాడిన తర్వాత వచ్చేటువంటి నష్టాన్ని, అంటే పక్క పార్టీ వాళ్ళు నన్ను మింగితే నాకు వచ్చేటువంటి డ్యామేజీని ఏమన్నా ఉంటుందే అనేటువంటి ఆలోచన లేకుండా ఏదో మీడియా ముందుకు ఒక స్క్రిప్ట్ ఇచ్చేశారు, మాట్లాడేస్తుంది. సో అసలు ఒక్కసారి మన శ్యామల ఆంటీ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసిన తర్వాత ఆ వీడియోకి కౌంటర్ వీడియోగా మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కొన్ని విషయాలు అడగాలి. చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్ కాల్పులు మర్చిపోయారా? కరెంటు బిల్లులు ఛార్జీల గురించి మాట్లాడినందుకు, గొంతెత్తినందుకు అన్నదాతపై తుపాకీ ఎక్కుపెట్టింది మర్చిపోయారా? దేశానికి వెన్నుముక్కైనటువంటి రైతన్నపై బుల్లెట్లు దింపి హత్య చేసింది మర్చిపోయారా? నన్ను గుర్తు చేయమంటారా? రైతన్నలు సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలు మీ బుల్లెట్లకి అసువులు బాసింది నిజం కాదా? మర్చిపోయారా? అడ్డగోలుగా కరెంటు ఛార్జీలు పెంచేటువంటి ఈ క్రమంలో మీరు చేసినటువంటి అఘాయిత్యాలు ఈ రోజుకి బషీర్బాగ్ లోని అమరవీరుల స్తూపం గుర్తు చేస్తూనే ఉంటుంది. మళ్లీ ఈ రోజున ఆంధ్రలో మీకు నచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచడం, నచ్చినట్టు కరెంట్లు కట్ చేయడం, కరెంటు బిల్లులు చూస్తేనే షాక్ కొడుతున్నాయి అంటున్నారు ప్రజలు. మీరు అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో సామాన్య ప్రజలపై కరెంటు విషయంలో 15,000 కోట్లకి పైగా భారాన్ని మోపారు. ఇది నిజం కాదా? 15,486.36 కోట్ల రూపాయలు గృహ వినియోగదారుడిపై మీరు మోపినటువంటి భారం ఇంకెంత భారాన్ని మోపుతారండి? దీన్ని ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా మీరు ఇవ్వాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. మీరు ఎలాగో మీ సూపర్ 6 హామీలు గాలికి వదిలేశారు, కరెంటు తీగలపై ఆరేశారు. అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన నిలబడి పోరాటం చేస్తోంది. డిసెంబర్ 27వ తారీఖున కరెంటు ఛార్జీల బాధులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి ఈ పోరుబాటలో ప్రతి నియోజకవర్గంలోనూ విద్యుత్ కేంద్రాలయాల దగ్గరికి వెళ్లి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు సిద్దమవుతోంది. దీంట్లో ప్రతి ఒక్కళ్లు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. మళ్లీ తిరిగి మన ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్పగా మార్చుకుందాం జగనన్నతో. సో చూసారు కదా, మొత్తం వీడియో చూసారు. ఏమంటుంది? బషీరాబాగ్ ఘటనలో 3 పొట్టలు పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడింది. అంటే విద్యుత్ ఛార్జీలు పెంపుగా ఆ రోజు ధర్నా చేస్తున్న రైతుల మీద నువ్వు కాల్పులు చేశావని చెప్పేసి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ రోజు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పబడింది. చెప్పి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నావు అని చెప్పేసి అంది. కానీ నేను అడుగుతుంది ఏంటంటే 2019 వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే కూడా చాలా తక్కువ విద్యుత్ ఛార్జీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏం చెప్పాడు? నేను ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ కరెంట్ రేట్లని పూర్తిగా అని 3 సార్లు కిందికి పైకి తెగనరికాడు. అబ్బా ఇంకా 500 ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు తోటి రేట్లు పూర్తిగా తగ్గిపోతాయి. గ్రైండర్లు, మిక్సీలు, ఏసీలు, ఫ్యాన్లు, అవసరమైతే పెద్ద ప్రొజెక్టర్లు కూడా కొనుక్కొని ఇంట్లో వాడుకోవచ్చు అని చెప్పేసి పాపం చాలా మంది కలగన్నారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? స్లాబ్లు మార్చాడు, రేట్లు మార్చాడు, ఏయో సర్ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు, పెండాకుడు ఛార్జీలు అని చెప్పేసి 200 వచ్చే బిల్లుని 800 చేశాడు, 600 వచ్చే బిల్లుని 1800 చేశాడు. సరే, దాదాపుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మన ఆంటీ అప్పట్లో యాంకరింగ్ చేసుకుంటా బిజీగా ఉంది.
స్టేజ్ మీద స్పీచ్లు ఇచ్చుకుంటా నిద్రపోతుంది. ఆ రోజు మేము నిద్రపోయి ఇవాళ లెగిసి రండి పంచెలు ఎత్తుకొని పోయి చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేద్దాం, చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేస్తానంది. గత 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే, విద్యుత్ బకాయిల్ని పెండింగ్ పెడితే ఏం చేసావా అంటే నేను అడుగుతున్నా, నిన్ను ఏం చేసావు నువ్వు చెప్పు. గత 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు యాడి పోయినావమ్మా? యాడ యాంకరింగ్ ఇచ్చుకుంటున్నావు? యాడ అమెరికాలో ఉండేస్తే ఏదో డాలర్ వ్యాపారం చేసుకుంటున్నావు అంట. ఇవాళ గుర్తొచ్చిందా నీకు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తొచ్చినారా? ఇవాళ సబ్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేయాలని ఆలోచన కలిగిందా? మరి గత 9 సార్లు పెంచినప్పుడు ఏం చేసినా? యాడున్నావు? యాడ గెలిచినావు? ఆ రోజు నీకు మెలకు రాలేదా? ఇవాళ మాత్రమే గుర్తొచ్చిందా? సరే, వచ్చిందనుకో, వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్ చదివా, బాగానే ఉంది. ముదిగొండ కాల్పుల గురించి నీకు గుర్తులేదా? బషీరాబాగ్ కాల్పుల గురించి మాట్లాడావు, ముదిగొండ కాల్పుల గురించి గుర్తుందా? ముదిగొండ కాల్పులు ఎలా జరిగాయో నేను చెప్తా, విను. ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడో మీ పార్టీ లోగోలో ఉంటాడు, మీ సాక్షి పేపర్ మెయిన్ మీద హెడ్డింగ్ మీద ఉంటాడు. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేసిన వస్తుంది పెద్ద ఆయన. ఇది స్వార్థం. ఆయన కంటే, ఆయన కుటుంబం కంటే స్వార్థం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదా నాయన. సరే, నువ్వు ఇంకా పేరు చదివావు కదా, నేను చదువుతా ఈయన. సిపిఎం నాయకుడు బండి రమేష్ని ముదిగొండ ప్రాంతంలో నుంచి ఏదైతే ధర్నా చేస్తున్నారో అక్కడి నుంచి లాక్కుంటా వెళ్ళిపోతే ఆయన కాపాడటం కోసం అని చెప్పేసి అక్కడ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసుల మీద దూకి ప్రొటెక్షన్ చేసుకుని నినాదాలు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే నినాదాలు చేస్తున్నారో అక్కడ ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ముఖ్యమంత్రి లేడు. ఏదనంటే ఒక ముఖ్యమంత్రి వెళ్తున్న టైంలో అడ్డుకోవాలని చెప్పి లేని ఇల్లుంటే, ఒకవేళ ముఖ్యమంత్రిని రక్షించడం కోసమైనా మేము కాల్పులు చేసినా బాగుంది. అక్కడ ఎవ్వరు ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రగులుతుంది భూ సంస్కరణ పేరుతోటి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి SCZల పేరుతోటి సారవంతమైన భూములన్నీ కూడా క్రిప్టో ద్వారా తన కొడుకు కట్టబెడుతున్నాడు. రాష్ట్రంలో భూములన్నీ కూడా మొత్తం వైఎస్ ఇలాకాలో చేరిపోబోతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు రాష్ట్ర వ్యాప్త ప్రజలందరూ కూడా వచ్చింది. కాబట్టి భూమి కోసం పోరాటం చేశారు, ఉద్యమాన్ని నడుపుతున్నారు. కనీసం పేదవాళ్లకు జాగా అన్నయ్యా రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంటే ఈ ఉద్యమాన్ని ఎక్కడో చోట అణచాలనే ఉద్దేశంతో ఆ ఏళ వైఎస్ అలాగే కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే అమాయకమైనటువంటి ప్రజల్ని పొట్టన పెట్టుకున్నది. అక్కడ ఈ ఉద్యమాన్ని నడుపుతున్నది అణిచివేయటం కోసం ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో తెలుసా? అప్పటి సిఐగా సురేంద్రారెడ్డి, అప్పటి ఎస్ఐగా వెంకటరెడ్డి. అబ్బా, ఎక్కడి నుంచి దొరుకుతారా నాయన? ఎక్కడి నుంచి వస్తారా నాయన? ఎవరి కోసం ఈ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తారో వీళ్ళిద్దరూ ఒక్కసారిగా ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేశాడు సిఐ. అక్కడ ఎటువంటి ఘర్షణ జరగట్లా, అక్కడ ఎటువంటి ప్రజాప్రతినిధి లేడు, అటువైపుగా ముఖ్యమంత్రి గారి కార్యక్రమం లేదు. కేవలం శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగానే పై నుంచి వచ్చిన ఆర్డర్స్ని బేస్ చేసుకొని గొడవలు సృష్టించేసి, గొడవల్ని పెద్దది చేసి కాల్పుల ఆర్డర్లు ఇచ్చేశారు. అమాయకంగా కాల్చి పారేశారు. ఎంతమందిని పట్టున పెట్టినారో తెలుసా? ఇసుకల గోపయ్య, యానాదుల ఈరన్న, కత్తుల పెదలక్ష్మి, బంకా గోపయ్య, పసుపులేటి కుటుంబరావు, జంగా బాలస్వామి, చిట్టెం బాబురావు. అంటే తుప్పు బోయాల వినపడిందా? ఇది నేను చెప్పింది కాదు, మొత్తం తిరగొట్టుకొని చూసుకో. అన్నీ యూట్యూబ్లో, గూగుల్లో మీరెంత గూగులేగాళ్ళు, గూగుల్ చెప్పిద్దిగా, ఒక్కసారి చూసి చూడు. నీ చిత్రాలు కూడా కథలాడు చూపిస్తుంది. దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లే, వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడట్లా. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినావు కాబట్టి మీ రెడ్డి, మీ సారు, మీ పెద్ద సారు, మీ కుటుంబం ఏమి సామాన్యమైనది కాదు, రక్తం రుచి మరిగినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ 7గురిని అమానుషంగా పొట్టన పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఒక 3 శాశ్వతంగా అంగవైకల్యం చెందారు. 18 మందికి పైగా గాయాలయ్యాయి. నేను ఈరోజు అడుగుతున్నా, ఈ శ్యామల ఆంటీని అడుగుతున్నా, ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే వద్దు చదవమాక. మీడియా వాళ్ళు మింగుతారు, సోషల్ మీడియా వాళ్ళు వదిలిపెట్టరు, గట్టిగా మింగుతారు. ఖచ్చితంగా ముందు నీకు స్టడీ నేర్చుకో, సబ్జెక్ట్ నేర్చుకో, తర్వాత దాని మీద మాట్లాడటం నేర్చుకో. నువ్వు బషీరాబాగ్ గురించి మాట్లాడావు. బషీరాబాగ్ కాల్పుల్లో ఆ రోజు ఏం జరిగింది? మీరు స్టాట్యూ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తామని చెప్పి రూట్ మార్చి అసెంబ్లీ మీదకి వచ్చారు. ఉద్దేశపూర్వకంగానే పెద్ద ఎత్తున గొడవలు సృష్టించారు. అసలు మీ గొడవలు సృష్టించిన ఈరోజా? రాజశేఖర రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. మరి చెన్నారెడ్డిని దించడం కోసం ఏం చేశారు? హైదరాబాదులో
హిందువులు ముస్లింల మధ్య గొడవలు పెట్టిన మాట వాస్తవం కాదా? మీకు ఈ వెన్నతో పెట్టినటువంటి విద్య ఒక్కసారిగా అసెంబ్లీ మీదకి మడపడంతో పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఉద్యమాన్ని చెలరేగటంతో అక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి ఆటోలు వెహికల్స్ ని ధ్వంసం చేస్తున్నారు. అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, అది పేలితే కొన్ని వందల మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉండటంతో ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు కాపాడటం కోసం, అమాయకమైన ప్రజల్ని కాపాడటం కోసం ఆందోళనకారుల మీద లాఠీ చార్జ్ చేశారు, బాష్పగాయులు ప్రయోగించారు, చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? అంత పెద్ద ఉద్యమం జరుగుతున్న 3 మాత్రమే చనిపోయారు. ముదిగొండ ఒక సామాన్యమైనటువంటి గ్రామం, ఒక మండల స్థాయి లాంటి గ్రామం. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా 7గురిని చంపి ఈ 7గురి యొక్క అమర స్తూపం ఈ రోజు ముదిగొండ దగ్గర ఉంది. నువ్వేదో ఇంకా చెప్పావు, బషీరాబాగ్ అమర స్తూపం దగ్గరికి వెళ్ళు చంద్రబాబు అంటున్నావు. ఈ 7గురి అమరత్వంతో నేల తడిచి ముద్దయినటువంటి ముదిగొండ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇది చరిత్ర చెప్పిన నిజం, చరిత్రలో ఎవ్వరు చెప్పని నిజం. ఇది కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం దీన్ని కప్పెట్టాడు. ఏం జరిగింది? బుక్కెడు జాగా కోసం, బెత్తెడు జాగా కోసం పేదల పొట్టలో బుల్లెట్లు తోటాలు గుడిపించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి రుణమాఫీని మా రాజన్న మా రైతుల కష్టాన్ని తెచ్చడం కోసం మాఫీ చేశారని డప్పు కొట్టుకున్న మీరు రాజశేఖర రెడ్డి రక్తపాతాన్ని సృష్టిస్తే దీన్ని మాత్రం చాచా మాకేం సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి అలాంటి వాడు కాదు, రైతుల బాంధవుడు, రైతుల ప్రభుత్వం అని చెప్పేసి సొల్లు కొత్తలు చెప్పుకునే మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజలందరికీ బషీరాబాగ్ కాల్పులే గుర్తుంటాయి, ముదిగొండ కాల్పులు గుర్తుండవు. ఎందుకంటే అక్కడ చచ్చిపోయింది సామాన్య ప్రజలు, బషీరాబాగ్ లో చనిపోయింది మన సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిపిస్తున్నావు. నేను అడుగుతున్నది ఒకటే మాట, మీకు దమ్ము ధైర్యం ఉంటే బషీరాబాగ్ లో రోజు ఏం జరిగింది? దాడి వీరభద్రరావు గారు తర్వాత స్టోరీలా ఆయన ఒక ఆర్టికల్ రాశారు, ఆయన పుస్తకంలో కూడా రాశారు. ఉద్దేశపూర్వకంగానే ప్రజాప్రతినిధుల మీద దాడి జరపాలని చెప్పేసి మీరు స్టాట్యూ నుంచి రూటు మార్చుకొని అసెంబ్లీ వైపున పరిగెత్తిన మాట వాస్తవం కాదా? కనిపించినటువంటి వెహికల్స్ అనేవి కూడా ధ్వంసం చేస్తూ తగలబెట్టుకుంటూ వెళ్ళిన మాట వాస్తవం కాదా? నేను ఈరోజు కూడా చెప్తున్నా, తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో అమాయక ప్రజలు చచ్చిపోవడం అనేది తప్పు. నేను ఆ రోజు బషీరాబాగ్ ఘటన నేనేం సమర్థించట్లా, కానీ దాన్ని చంద్రబాబు నాయుడిని బాధ్యత చేస్తే ఈ ముదిగొండకి ఎవడమ్మ మొగుడిని బాధ్యతలు చేస్తారని నేను అడుగుతున్నా. ఎవడమ్మ మొగుడు దీనికి బాధ్యత వహిస్తాడో చెప్పమని అడుగుతున్నా. ఆంటీ నువ్వు మేకప్లు వేసుకొని రామాక, సబ్జెక్ట్ తెలుసుకొని రా. సబ్జెక్ట్ తెలియకపోతే మూసుకొని ఇంట్లో కూర్చో, అర్థమైందా? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగితే ఎక్కడున్నావు నువ్వు? ఎవరికి వెళ్ళావు? 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు స్లాబులు ఎలా ఉన్నాయి? ఎవడు స్లాబులు మార్చింది? ఎవడు సర్ఛార్జెస్ పేరు మీద, డిస్కుల సర్దుబాటు పేరు మీద, లేకపోతే ఇంకేది ఐఎస్టీడీ ఛార్జీలో, బొంగులో ఛార్జెస్ పెట్టేసి పడదంగి సామాన్య ప్రజలు పీల్చి పిప్పి చేసినటువంటి వ్యక్తి ఎవడు? ఇవాళ నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు, ఎవరికి తెలియకుండా ఉందనుకోండి మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ తెలుసుకో ఆంటీ, నీకు తెలియదు పెట్టదు. ఇంకా లాస్ట్లో ఇంకొక మాట వేసింది, సూపర్ 6 దండ్యాల మీద ఆరేసినావు. అబ్బో జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు ఆరేసిండమ్మా, అవన్నీ ఇప్పుడు చెప్పుకునే ఓపిక లేదు. కానీ ఇంకా ప్రభుత్వం వచ్చి 6 నెలలేగా, అప్పుడే తొందర ఎందుకు? ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ఉంది. ఈలోపు సూపర్ 6 అమలు చేస్తాడు. మీలాంటి వాళ్ళందరికీ కూడా 6లు పడేలాగా గట్టిగానే పనులు జరుగుతాయి. కానీ అప్పుడే ఆవేశపడమాక. మీ అన్న కూడా గెలిచిన 8 నెలలకు 9 నెలలకు అమ్మఒడి ఇచ్చినాడు. అవన్నీ చాలా ఇవ్వడం జరిగింది. కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకున్న పథకాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కాబట్టి అంత ఆవేశపడాల్సిన పని లేదు. ఇంకొక మాట మాట్లాడిన, అద్భుతమైన మాట మాట్లాడింది మా ఆంటీ. ఏంటి? మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవం తెద్దామంట. ఏది 2019 నుంచి 2024 దిక్కుమాలిన నా కొడుకు ఎవడైనా మళ్ళీ అసలు జగన్ పరిపాలన కోరుకుంటాడా? మేక్ ఇన్ ఆంధ్ర ఏదో చెప్పింది ఆ ఆంటీ, డైలాగ్ బాగా చెప్పింది. జగనన్నతోటే సాధ్యమంట. అంటే ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవం తేవటం జగనన్నతోటి సాధ్యమంట. ఏం సాధ్యం నాకు చెప్పు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేశాడు, ఇసుక లేని రాష్ట్రాన్ని తయారు చేశాడు, మద్యం దొరకని రాష్ట్రాన్ని తయారు చేశాడు, గంజాయి దొరకడానికి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు, నకిలీ మద్యానికి ఆంధ్రప్రదేశ్గా మార్చాడు, అత్యాచారాలకు ఆంధ్రప్రదేశ్గా మార్చాడు, పరిశ్రమలు లేని రాష్ట్రంగా మార్చాడు, యువత లేని రాష్ట్రంగా మార్చాడు, ఉద్యోగాలు లేనటువంటి రాష్ట్రంగా మార్చాడు, రాష్ట్ర
ఖజానా మీద అదనపు భారాన్ని మోపాడు. ఇవన్నీ చేసి ఈ దిక్కుమాలిన పరిపాలనని మళ్ళీ ఇంకోసారి కావాలని నేను కోరుకుంటాడా? ఏందా అంటే ఎవడో స్క్రిప్ట్ ఇచ్చి చదవటం కాదు, ఎవడో చెప్తే మేకప్ వేసుకుని వచ్చి మాట్లాడటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టు. నీకేదైనా కావాలంటే డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి, నేను చెప్తాను నీకు. నువ్వు ఎలా మాట్లాడి మీడియా నేను ట్రై చేస్తాను నిన్ను. అండర్స్టాండ్, యూ కెన్ అండర్స్టాండ్. దయచేసి అర్థం చేసుకో. నాకు ఇంగ్లీష్ రాదు కానీ మిగతా అంతా పర్ఫెక్ట్గా చెప్పేస్తా. నీకు ఎట్ట కావాలంటే అట్లా నేర్పిస్తా. ముదిగొండ కాల్పులు గుర్తుపెట్టుకో, బషీరాబాద్ కాల్పులు కూడా గుర్తుపెట్టుకున్న దానివి, ఇది కూడా గుర్తుపెట్టుకో. దీని గురించి కూడా మాట్లాడితే 7 పొట్టన పెట్టుకున్నటువంటి ఎవడి ఆనందం కోసం జరిగింది. దీని వెనక ఎవడమ్మా మొగుడున్నాడో ఒకసారి చెప్పమ్మా నువ్వు కూడా.